ఇజ్రాయెల్ ఏం చేసింది? ఇరాన్‌కి సంబంధించినటువంటి చోటన ఒక అపార్ట్మెంట్‌లని కూల్చింది. కొన్ని ఇళ్లను కూల్చింది. దానికి ఇరాన్ ఏం చెప్పింది? సాధారణ పౌరులు చనిపోయారని ప్రపంచమంతా కూడా అదేదో మానవ హక్కుల సంఘాలు అదేందో పాపం తీవ్రవాదులకు లేని మానవ హక్కులు సాధారణ ప్రజలకు మాత్రం ఉంటుంటాయి. ఇదే తీవ్రవాదులకి మానవ హక్కులు ఉంటాయి. సాధారణ ప్రజలకు ఉండవు. అదొక విచిత్రమైన. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అని చెప్పేసి అక్కడ ఇంతమంది చచ్చిపోయారు. ఒక్క అపార్ట్మెంట్‌లోనే 67 మందిని చంపేసాం, 70 మందిని చంపేసి చచ్చిపోయారు. ఇజ్రాయెల్ చంపేసని చెప్పింది. ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? అది వాళ్ళ సైంటిస్టులు ఉండేటటువంటిది. టార్గెట్ చేసి కొట్టాము. వాళ్ళ సైనిక సిబ్బంది ప్లస్ వీళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. దాన్ని లేపేశామని చెప్తుంది. అంటే నిజాలు ఎప్పటికీ కూడా బయటికి రావు. కాలక్రమంలో భవిష్యత్తులో ఏదో లీకుల ద్వారా అసెస్ చేసుకోవడం అంతే. అదే సమయంలో ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది? ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు ఒక అపార్ట్మెంట్ని కూల్చింది. టెల్ అవీవ్ దగ్గర. అది వచ్చేటప్పటికి ఇంటెలిజెన్స్ కార్యాలయం దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని లేపేశాము. దాంట్లో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైంటిస్టులు, అణు సైంటిస్టులు అందరూ అక్కడే ఉంటారు. ఆ అపార్ట్మెంట్ని మేము కూల్చామని చెప్పి ఇరాన్ చెప్తుంది.